తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉప సర్పంచ్లంతా కూడా ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉప సర్పంచ్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి మీది? నమస్కారం అండి. నేను చందుర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ ఉపాధ్యక్షుడిని. అయితే ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే, ప్రస్తుతం సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు గత ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టంలో చెక్ పవర్ కేటాయించింది. అయితే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం చెక్ పవర్ రద్దు చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పి కొన్ని మీడియా వార్తల ద్వారా మేము చూసి మరి అది నిజమేనా? అట్లయితే అలాంటిది జరగడానికి వీలు లేదు. ఎందుకంటే సర్పంచుల కంటే ఎక్కువ బాధ్యతలు ఉప సర్పంచులు వార్డు సభ్యులకే ఉన్నాయి. ఎందుకంటే గ్రామంలో ప్రతి సమస్యను వచ్చి అడిగేది ఉప సర్పంచులను వార్డు సభ్యులను అడుగుతారు. కాబట్టి ఆ యొక్క చెక్ పవర్ను కొనసాగించాలని, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి వేతనం ఇస్తున్నారో గౌరవ వేతనం ఇస్తున్నారో అట్లే ఉప సర్పంచులకు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా 5,000 రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వాలని, అలాగే గ్రామ వార్డు సభ్యులుగా గెలిచినటువంటి వార్డు సభ్యులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని మేము ప్రధానంగా మేము కోరుకోవడం జరుగుతుంది. వీళ్ళనేం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం లేదు. ఉన్న వాటిని కొనసాగించండి. ప్రజాసేవలో మేము కూడా ఉన్నాం. అన్ని విధాలుగా మేము ప్రజలకు ఏ విధంగా ఆ సేవలు అందిస్తున్నామో ప్రజలే చెప్తున్నారు. సో కాబట్టి మా చెక్ పవర్ కొనసాగించాలి. అలాగే ఉప సర్పంచులకు 5,000 గౌరవ వేతనము ఇవ్వాలి, వార్డు సభ్యులకు 3,000 ఇవ్వాలి. శిలాఫలకాలు మెయిన్గా ప్రతి గ్రామంలో కూడా శిలాఫలకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మా యొక్క ఉప సర్పంచుల పేర్లు ఖచ్చితంగా శిలాఫలకం మీద కేటాయించాలి అని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా కోరడం జరుగుతుంది. చాలా వరకు డెవలప్మెంట్లో మీరు కూడా కీలకంగా పనిచేస్తూ ఉంటారు. మరి మీకు సంబంధించినటువంటి చెక్ పవర్ని ఎందుకు తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చు? కొన్ని తప్పుడు నివేదికలు ప్రభుత్వానికి సర్పంచులు కొందరు నివేదికలు తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల మన రాష్ట్రం పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు వారికి తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల ఆమె చెక్ పవర్ రద్దు చేస్తారు కొన్ని వార్తల్లో కథనాల్లో రావడం జరిగింది, కొన్ని పత్రికల్లో. దాన్ని మేము సీతక్క గారిని మా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తిక్ గారి ఆధ్వర్యంలో కలిసి సమస్యను విన్నవించాము. చూద్దాం అంటుంది. ఈ సమస్య రోజుకు ప్రెస్ల వల్ల కొన్ని మీడియాల వల్ల అత్యధికంగా రావడం వల్ల మేము హలో ఉప సర్పంచ్ చెలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని చాలామంది దాదాపు 12,500 మంది ఉప సర్పంచులు దాదాపు 90% అందరూ ఉప సర్పంచులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి కార్యక్రమం మాకు ఇలాంటి జరగవద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెక్ పవర్ రద్దు చేయవద్దు. అలాగే ఉప సర్పంచులకు 5,000 గౌరవ వేతనం, 3,000 వార్డు మెంబర్లకు ఇవ్వాలి. ఇప్పుడు ఏమన్నా అంటే మన రాష్ట్రంలో ప్రతి ప్రజాప్రతినిధికి జీతం అనేది ఉన్నది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, సీఎం గారికి, ప్రధాని గారికి అందరికీ జీతం ఉంది. అలాగే ఒక కింది స్థాయి వార్డు నెంబర్కు ఉప సర్పంచ్కి శాలరీస్ లేదు. ఇది చాలా గత ప్రభుత్వాలు అయినా ఏ ప్రభుత్వం అయినా దీన్ని ఒకసారి ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఓకే, ఇప్పటి వరకు మీకు సంబంధించి చెక్ పవర్ అయితే రద్దు చేయలేదు. ఎందుకు హడావిడిగా మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు? ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒక్కసారి కానీ ఈ యొక్క చెక్ పవర్ కానీ రద్దు అయ్యిందని వచ్చినప్పుడు మేము కొట్లాడడం కన్నా ఇలాంటి మొగ్గలోనే ఉన్నప్పుడు తీసేస్తే దాన్ని మాకు ఎంతో అంత బెనిఫిట్ జరుగుతున్న ఆలోచన మాత్రమే. ఇప్పుడు గ్రామాల లెవెల్లో కూడా మేము ఈక్వల్గా పనిచేస్తున్నాం, సర్పంచ్కి ఈక్వల్గా పనిచేస్తున్నాం. ప్రతి గ్రామాలలో మాకు కూడా వార్డు నంబర్లు ఎన్నుకొని మమ్మల్ని ఉప సర్పంచ్ చేసిరో ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో మేము తిరుగుతున్నాము. ఏదైనా చిన్న సమస్య వచ్చినా సర్పంచ్కి ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో మాకు కూడా అదే రకంగా క్వశ్చన్ చేస్తున్నాం, మేము అదే రకంగా పనిచేస్తున్నాం. ఈరోజు మాకు ఆ ఉప సర్పంచ్ అనే చెక్ పవర్ తీసేస్తే మేము తర్వాత ఏ రకంగా లోపల మా గ్రామ పంచాయతీలు అడుగు పెట్టాలి చెప్పండి? మేము కూడా ఒక వార్డు నెంబర్ లాగానే కదా మేము అన్ని వార్డులో ఎలా తిరుగుతాము. ఈరోజు మాకు గౌరవ వేతనం లేదు, ఇప్పుడు సర్పంచ్ గౌరవ వేతనం ఉంది. మేము ప్రతిరోజు అన్ని పనులు వదిలిపెట్టుకొని గ్రామ పంచాయతీలో నిత్యం గ్రామ పంచాయతీలో ఏదైతే పని జరుగుతుందో ఆ పనికి మేము తోడు నీడగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు ఆ చెక్ పవర్ కానీ గౌరవ వేతనం కానీ అలాంటివన్నీ తీసేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కేవలం మీకు మాత్రమే ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు దీనివల్ల ఏమైనా నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయంటారు చెక్ పవర్ రద్దు వల్ల? ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. వన్స్ ఇప్పుడు సర్పంచ్కి క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు? మా ఉప సర్పంచ్ గారు. సర్పంచే దుర్వినియోగానికి పాల్పడినప్పుడు ఉప సర్పంచ్ దాన్ని అడ్డుకుంటున్నాడు. ప్రజల పక్షాన ఉప సర్పంచ్ అనే వ్యక్తి దాన్ని అడ్డుకుంటున్నప్పుడు దానికి మనము ప్రజలకు ఎందుకు అన్యాయం జరగదు? ఇది ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా దీని భాగస్వామి అయి ప్రజల తరపు నుంచి కూడా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపము, దయచేసి సార్ మా యొక్క చెక్ పవర్ని మీరు రద్దు చేయకండి, అలాగే గౌరవ వేతనం కూడా మాకు ఇవ్వండి. అలాగే దాంతోపాటు రేపు జరగబోయే ఎలక్షన్లు గ్రామాలలో, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో జరగబోయే ఎలక్షన్లు మేము కష్టపడి
మా యొక్క సత్తా ఏందో మేము చూపించుకుంటాము. మీరు ఇలాంటి మంత్రి సీతక్కని కలిసే ప్రయత్నం చేసిరా? పంచాయతీ శాఖ మంత్రి కదా. ఇప్పటి వరకు మా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు బొట్ల కార్తీక్ గారు కూడా అలాంటి రాష్ట్ర ఉన్న సభ్యులందరూ సీతక్క గారిని మేడం గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే మా యొక్క ఈ యొక్క డిమాండ్లను ఇమీడియట్లీగా నెరవేర్చి ఆ చెక్ పవర్ని ఏదైతే మీరు అనుకుంటున్నారో ఎక్కడిదక్కడే క్లోజ్ చేయవలసిందిగా మంత్రి చెప్పారు కదా, చెక్ పవర్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయం ఉప సర్పంచ్లకు అని కూడా ఆయన కామెంట్ చేసారు. మళ్ళీ ఎందుకు మీరు ఇంత హైప్ క్రియేట్ అవుతాం? మేము హైప్ క్రియేట్ చేయడానికి కాదు, ఇక్కడ మాకు కొన్ని పేపర్లలో న్యూస్ పేపర్ వస్తుంది. ఇప్పుడు ఏ యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా న్యూస్లో ఏది ఒక్క రాదు. ఇప్పుడు న్యూస్లు అనేది మీరు సర్క్యులేట్ చేస్తుంది, చాలా పెద్ద సర్క్యులేట్ చేస్తారు, ఏ చిన్న విషయానికైనా సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది కాబట్టే కదా మీడియాలో వచ్చింది. అది మళ్ళీ అది ఏదన్నా ఇమీడియట్గా జియో పాస్ చేసి చెక్కు రద్దు అని చెప్పినప్పుడు మేము రోడ్లపైకి రావడం కన్నా అది ముందే ఏదైతే మొగ్గలో ఉందో దాన్ని కట్ చేయాల్సిందిగా మేమందరం దానికోసం కొట్లాడుతున్నాం. ఒకవేళ దీన్ని కానీ రద్దు చేయకుండా అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం మా యొక్క ఈ ధర్నా అనేది, ఈ యొక్క ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున వెళ్తుందని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈ చెక్ పవర్ రద్దు వల్ల ప్రజలకి ఏమైనా నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? ప్రజలకు నష్టం ఉంటుందంటే ఉన్నట్టే. ప్రజలకు నష్టం ఎందుకు ఉండదు? ప్రజలు ఎన్నుకోబడ్డవాడే కదా ఉప సర్పంచ్. ప్రజలు ఎన్నుకోబడ్డవాడు అయినందుకే ఉప సర్పంచ్ అయ్యాడు. సర్పంచ్ అనేవాడు ఒకసారి గెలిస్తే ఉప సర్పంచ్ అనేవాడు 2 సార్లు గెలుస్తాడు. ఎందుకంటే ఉప సర్పంచ్ వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత మళ్ళా పోరం ఎన్నుకోబడి మెజార్టీ వార్డు మెంబర్లు ఎన్నుకోబడితే ఉప సర్పంచ్ అయ్యాడు. అంటే సర్పంచ్ ఒక్కసారి గెలిస్తే ఉప సర్పంచ్ 2 సార్లు గెలిచిండు. అంటే పట్టున్నట్ట లేనట, ప్రజలల్లా పట్టున్నట్ట లేనట. మరి అటువంటి పోరం ఎన్నుకోబడ్డ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఎందుకు తీయాల్సి వస్తుంది? అయితే చెక్ పవర్ ఉప సర్పంచ్ తీయాల్సిన అవసరం ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని తీసేయరు. ఈ చైర్మన్, వైస్ చైర్మన్లు ఉన్నాయి. చైర్మన్ ఉండండి, వైస్ చైర్మన్ తీసేయండి. ఈ మంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే వైస్ చైర్మన్, వైస్ కౌన్సిలర్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో వైస్ అనేది మొత్తం తీసేయండి. ఈ ఒక్క ఉప సర్పంచ్ని తీసేస్తేనే మరి రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి జరుగుతుందంటే ఇది ఒక్కటి మాది కూడా తీసేయండి. కానీ దేనివల్ల అసలు ఈ ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అనేది వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందో మాకు అర్థమవుతలేదు. కానీ వీళ్ళ ఆలోచన విధానం వేరే ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ప్రజలను ఆగమాగం చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించి అభివృద్ధి వైపు ముంగడి పోకుండా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఈ చెక్ పవర్ కూడా మీకు కల్పించింది కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ ప్రయత్నంలో భాగంగా ఇదేమన్నా చేస్తున్నారు అనుకో. నేను కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్నే, రేవంత్ రెడ్డిని కష్టపడి గెలిపించినోనే, మా మంత్రి సీతక్కను కూడా గెలిపించినోనే, మాది ములుగే. మా మంత్రి సీతక్క ఇంతమంది నోటికాడు బుక్క తీసుకోదు అనుకుంటున్నాం. వీళ్ళందరినీ మంచి చెక్ పవర్ వీళ్ళు కొనసాగాల కంటిన్యూషన్ అని ఆమె సహకరిస్తుందని మాకే సపోర్ట్ చేస్తుందని మేము ఆశిస్తూ ఈ సీతక్క వేరే నిర్ణయం కాకుండా మాకు సహకరించే నిర్ణయంగా తీసుకోవాలని, ఈ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండకపోతే రేపు పొద్దుగాల వీళ్ళకి ఇచ్చే మెసేజ్ వేరే రకంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాం. అంటే మీ శాఖ, మీ జిల్లా మంత్రి, మీ డైరెక్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళేటువంటి యాక్సెస్. ఏమైనా కలిసి చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? అయితే చెప్పే పద్ధతిలో ఈ ఒక్క సీతక్క కాకుండా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది మంత్రులు అందరికి కలిసిన రాష్ట్ర నాయకుడు కలిసిరు. అయినా కూడా స్పందన లేదు. స్పందన లేదంటే వాళ్ళ లోపల ఏమున్నదో మాకు అర్థమవుతలేదు. కానీ అయినా తెలుసుకొని ఇంతమంది ఇక్కడికి హైదరాబాద్ నడిబొడ్డుకు అన్ని పనులు వదులుకొని వచ్చిరంటే దానికి మెసేజ్గా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒకటే విషయం, వీళ్ళు ఇంకెంత దూరమైనా పోతారు, మనల్ని కష్టపడి గెలిపించిన ప్రజలు వీళ్ళే, అండ్ల నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఉప సర్పంచులు, వీళ్ళకి అన్యాయం చేస్తే మన గవర్నమెంట్కు కొంచెం నష్టమే జరుగుతుంది, కొంచెం కాదు బాగా నష్టం జరుగుతుంది అని వాళ్ళకి అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మా గడ్డ మీద మా నియోజకవర్గంనే మంత్రి గారు ఉన్నారు కాబట్టి, మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ వేరే శాఖ కాదు, పంచాయతీరాజ్ శాఖలో ఉన్నారు కాబట్టి మాకు మా ఒక్క ములుగు జిల్లా అనుకొని ఒక గ్రామ పంచాయతీ ఒక ఉప సర్పంచ్కి న్యాయం జరిగే విధంగా కాదు కదా, టోటల్ రాష్ట్రం అంతా ఉప సర్పంచ్ల న్యాయం కొరకు నేను వాళ్ళతోనట్టుగా నేను కూడా రావడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇట్లా విడివిడిగా జరిగే వ్యవస్థ కాదు ఇది.
టోటల్ పోరం అంత ఒకటైన ఉప సర్పంచ్ల పోరం ఇది. దీనికి అన్యాయం చేస్తామంటే ఒక్క ఆల్ పార్టీస్ మెసేజ్ పోతుంది. ఇది రేపు పొద్దుగాల ఎవరు తప్పు చేసినా వీళ్ళ పోరం ఇంత ఉనికితో ఉన్నది, ఎవరు తప్పు చేయకూడదు అనే మెసేజ్గా ఉంటుందని హెచ్చరిస్తాం. ఆల్ పార్టీకి మెసేజ్. అంటే పల్లెలను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మీకు చెక్ పవర్ లేకుండా డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది అంటారా? అన్న ఇన్ని రోజులు ఒకటి ఆలోచించినాం. ఏం ఆలోచించినామంటే ముగ్గురు పిల్లలు ఉన్నారని ఈ వార్డ్ మెంబర్కి ఎక్కారా అన్నారు. నాకు ముగ్గురు పిల్లలు అన్న, 2 బిడ్డల కొడుకు, ముగ్గురు పిల్లలు. నేను ప్రజలలో సొచ్చుకోపోతానా, అన్ని న్యాయం చేస్తానా, కానీ కనీసం నీ ఎలక్షన్కి అర్హుని కాలేకపోతానా. దేనివల్ల అర్హుని కాకపోతాను? ముగ్గురు పిల్లలు కన్నందుకు. అంటే ముగ్గురు పిల్లలు కానోడు శాపమా? వెనకడ 10 మందిని కాని వాళ్ళు ఉన్నారు. ముగ్గురు పిల్లలు కానోడు శాపమా? అన్ని ఎలక్షన్కి అర్హుని కాదా అని అనుకున్నా. మొన్నటిదాకా ఆ మెసేజ్ ఉండే. ఇప్పుడు ఏమైంది? ముగ్గురు పిల్లలు కూడా అర్హులే అన్నారు. అర్హులే అన్నాక రాజకీయంగా నేను అర్హున్నే, నేను మొన్ననే పుట్టిన అనుకున్నాను. నేను ఇక వీళ్ళు ఇదే ముగ్గురు పిల్లలు అనుకున్నాకనే ముగ్గురు పిల్లలు ఉన్నా నిలబడచ్చు అనుకుంటే అప్పుడు ప్రజలల్లో నేను కూడా ఒక మనిషిని అనుకున్నాను. ఇన్ని రోజులు ఉన్నా లేనట్టు అనిపించింది నాకు. ఇప్పుడు అర్హుని అనుకున్నా. ఎందుకు అర్హుని అనుకున్నానంటే నేను సొంత రెక్కల కష్టంతో విలేజ్లో ఎవరు చచ్చిపోయినా కూడా ఒక రైస్ మిల్ అతని దగ్గర డొనేట్ అడిగి ఎవరు చచ్చిపోయినా ఒక 25 కిలోలు, ఎస్సీ ఎస్టీలు అయితే 50 కిలోలు, వేరే కులపులు చచ్చిపోతే 25 కిలోల బియ్యం డొనేట్ చేస్తాను నేను. కానీ ముగ్గురు పిల్లలు ఉన్నందున నీ అర్హులు కాలేకపోతానా, ప్రజలకు న్యాయం చేస్తాను కానీ అర్హుని కాలేకపోతానా. మొన్న వచ్చిన నిర్ణయం వల్ల నేను కూడా అర్హుని అనుకున్నా. అర్హుని అనుకున్నాక కొట్లాడి ప్రజలలో మెప్పు పొంది గెలిచినాక 3 నెలలకి ఇదంతా మొదలవుతుంది. మళ్ళీ నేను గెలిచిన ప్రయోజనం కూడా లేదనిపిస్తుంది. గెలిచిన ప్రయోజనం లేకుండా ప్రజలకు న్యాయం చేసే శక్తి నా దగ్గర ఉన్నది. కానీ చెక్ పవర్ లేకుంటే చిన్న చూపు చూస్తున్నారు. ఆ చిన్న చూపు కూడా లేకుంటే మీరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెక్ శాంక్షన్ చేసే ప్రయత్నం చేయరాదంటారా? అది చెక్ శాంక్షన్ చేయవచ్చు, ప్రజలకు పోవచ్చు. ఇది గవర్నమెంట్కు తెలియదా? ఈ చెక్ పవర్ లేకుండా ప్రజలలో ఎన్నుకోబడే ఉప సర్పంచ్ మరి ఇది తీసేస్తేనే వాళ్ళకేమైనా రెండుతుందా? మరి ఇది తీసేస్తేనే వాళ్ళకి రెండుతుందంటే మరి తీసేయను. ఇది ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది జరుగుతుంది? అసలు గవర్నమెంట్కి ఫస్ట్ వచ్చిన ఆలోచన థాట్ ఏంటిది? ఉప సర్పంచ్ చెక్ పవర్ తీసేస్తే వీళ్ళకు గవర్నమెంట్కి ఏమన్నా న్యాయం జరుగుతుందంటే మా చెక్ పవర్కు మొత్తం రాజీనామా చేస్తాం. గవర్నమెంట్కు ప్రజలకు చెక్ పవర్ పోతేనే న్యాయం జరుగుతుంది అనుకుంటే మేమందరం రాజీనామా చేస్తాం. రాజీనామా చేసి ఏం చేస్తామో తెలుసా? మీ చెక్ పవర్లు తీసేస్తాం. మేము మా చెక్ పవర్ కాంగ్రెస్ పార్టీ అయితే సార్ ఇది టోటల్ వ్యవస్థ. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. ఇది టోటల్ అంటే ఇంట్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్లే ఉన్నారు. ఇలా టోటల్ రాష్ట్రం అంతా పోరం ఉన్నది. వీళ్ళంతా రేపు పొద్దుగాల హైదరాబాద్ నడిబొడ్డు కాబట్టి ఇక్కడ ఫస్ట్ మొదలుకోవాలి ధర్నా చౌక్ అని ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ మంత్రి గారు మా సీతక్క గారు ఉన్నారు. ఆమె దగ్గర నుంచే మేము పిలుపు వినాలి, ఆమె దగ్గర నుంచే మంచి వార్త వినాలి, ఆమె దగ్గర నుంచే రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజాపాలన తెలంగాణ నడుస్తూ ఉంది. ప్రజలంతా కూడా సమస్యలు ఉంటే నేరుగా మా దగ్గర రాండి అంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. మరోపక్క ఎన్నుకోబడినటువంటి మీరు ప్రభుత్వ పెద్దల దగ్గర వెళ్ళలేకపోతా ఉన్నారా? ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆసారే ఈడికి వచ్చి ధర్నా చెప్తాను. ప్రజల దగ్గర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేక కాదు, వెళ్ళినాం, ఇంటిమేషన్ ఇచ్చినాం, మా గోడు చెప్పుకున్నాం, అయినా స్పందన లేదంటే ఆల్ పార్టీస్ ఏమనుకుంటున్నాయి అంటే వీళ్ళ వ్యవస్థలు వేరున్నాయి. ఆల్ పార్టీస్ ఎవరు గద్దెకెక్కినా ఇదే పని చేస్తారు. ఎవరు గద్దెకెక్కినా ఏం పని చేస్తారంటే దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండ్రు, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతండ్రు. ఇది వాళ్ళకి ఎప్పటికి అవసరం వచ్చేది. ఏ రాజకీయ నాయకుడైనా ఈ పనులు చేస్తారు. మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే ప్రజల లోపల నుంచి వచ్చిన చైతన్యాన్ని ఈ ఒక్క పార్టీ కొరకే తాకట్టు పెట్టలేము. ఆల్ పార్టీస్లో ఉన్న ఉప సర్పంచులు ఉన్నారు. ఇక్కడ అందరి పోరం ఇది, అందరి వినతి పత్రం ఇక్కడ పెడుతున్నారు. దీన్ని ఆల్ పార్టీస్ సేకరించాలి. రేపు పొద్దుగాల ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళకే సపోర్ట్ అని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చైతన్యవంతులు, ప్రజల నుంచి ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళు ఉప సర్పంచులు. అంటే వీళ్ళు అట్టిగా రాలే, పైసలు ఇస్తే రాలే, ఏ పార్టీ జెండా పట్టుకొని రాలేడికి, ఏ పార్టీ జెండా పట్టుకొని రాలే, ఏ పార్టీ కండువలేదు, చూడిపో ఏ పార్టీ కండువలేదు,
ఏ పార్టీ కండవలేదు చూసుకోపో, ఎక్కడున్న ఉప సర్పంచ్ కానీ ఏ పార్టీ కండవలేదు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చినట్టు, ప్రజలల్లో ఎన్నుకోబడిన వాడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు మనకే మెసేజ్ కరెక్ట్ లేకపోతే ప్రజల దగ్గరికి మనం పోయి ఏం చేస్తాం అనేది థాటు. అసలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. రాజకీయం అనేది వీళ్ళు ఆడే నాటకం అయిపోతుంది. నాటకం కాదు, ప్రజలల్లో మనకు ఒకటి స్ఫూర్తి ఉన్నది. ఆ స్ఫూర్తిని ప్రజలకు అంత సమానత్వం న్యాయం కొరకు మేము కొట్లాడుతున్నాం. విలేకరణ ఇదంతా ఇదివరకు సేకరణ జరిగేది. ఇప్పుడు ఇంకేం జరుగుతుంది జరిగినా విలేకరులు పక్కకు పోయారు. ఎవ్వల పార్టీకి వాళ్ళే సోషల్ మీడియా డబ్బు కొట్టుకుంటారు. రియల్ ఇది, విలేకరులు అంతా పోయారు, సోషల్ మీడియా డబ్బు కొట్టుకుంటారు. అరే మన పార్టీ గురించి పెద్దగా చెప్పుకోరా, ఇక వాళ్ళ డబ్బు వాళ్ళే కొడతారు. ఇంకో పార్టీ ఎవరు డబ్బాలే కొట్టుకుంటారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా అయిపోతుంది రాష్ట్రం మొత్తం. ఎవరు డబ్బాలే సాంబార్ రాసుకోరా, ఎవరు డబ్బాలే కొట్టుకుంటారు. ఈ డప్పు కొట్టుకుంటూ కాదు, ఆల్ పార్టీస్ కలిసి ఒక ఉద్యమం చేస్తున్నది. అంటే ఇది వరకు ఏ ధర్నా జరగలే, గుర్తుపెట్టుకోండి. ఏ ఆల్ పార్టీస్ కలిపి చేసే ధర్నా ఇదొక్కటే. ఇది వరకు రాష్ట్రంలో ఎప్పుడు జరగలే. ఇది వరకు ఏ పార్టీ వాళ్ళైనా కూడా తెలంగాణ ఉద్యమం కొరకు ఆల్ పార్టీస్ కలిపి చేయగలుపుకొని వచ్చినాయి. హక్కులు సాధించుకుంటారు, ఇంత ఫైట్ చేస్తున్నారు కానీ హక్కులు సాధించుకుంటూ ఒక్కటేనా, ఇంట్లో కొన్ని ముఖ్యమంత్రి చేద్దామని పోరాడుతున్నాం మేము. ఇంట్లో కొన్ని ముఖ్యమంత్రి చేద్దామని పోరాడుతున్నాం. ఇంట్లో కొన్ని ఈ ఉప సర్పంచ్ల పోరాటం నుంచే ఒకరు ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటాను. తలుసుకుంటే గాంధీ ఏది ఉండదు. మా సీతక్క గన్ను బట్టి అన్నలకి పోయి ఆకలి వాళ్ళు అలమటించి ఆమె ప్రాణత్యాగం గురై ఆమె బయటికి వచ్చి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయింది. మేము ప్రజలలో పుట్టినాం. ఆమె భయపడుకుంటూ బతికి ప్రజలలోకి వచ్చింది. ప్రజలలోకి వచ్చినా కూడా ఆమెను గెలిపించుకున్నాం మేము. నువ్వు జంగట్ల కాదు ఉండేది, ప్రజలలో కాదు. నువ్వు రాష్ట్ర నడిబోర్డు మీద నీ పెన్ను రాయాలి, నీ పెన్ను రాత రాయాలి. నువ్వు ఎంతమంది మంచి రాత రాతావో నువ్వు ప్రజల నుండి రాయని ఎన్నుకున్నాం మేము. ఎన్నుకొని ఇక్కడ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చేదాకా కొట్లాడినాం. మరి ఆమెకు ఆ సీట్ అయితే మేము అప్పచెప్పినాం. మరి మా సీట్ ఎందుకు కూడా బిగుదామని చూస్తుందో, మరి మాకైతే న్యాయం చేస్తుందా, మన ఇట్లా మన్ను కొడుతుందా? సీతక్కకి అయితే ధన్యవాదాలు. ఇప్పుడు సీతక్క చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ టైంలో తిరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా తిరిగింది. ఇప్పుడు ఆమెకు సమస్యలు అన్నీ కూడా దృష్టిలో ఉంటాయి. ఎందుకు ఈ ఉప సర్పంచ్లకు సంబంధించినటువంటి చెక్ పవర్ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. దీని వెనకాల ఏమైనా ఉన్నది అనుకుంటున్నారా? నా పేరు మొగిలి కరుణాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం జిల్లెల్లా విలేజ్. వాస్తవంగా ఈ యొక్క ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ముఖ్యంగా డిసెంబర్ 18 రోజు ఆల్రెడీ వచ్చింది. దాన్ని ఒక గంట సేపట్లో మొత్తం తిరగబాటు జరగగానే మళ్ళీ సవరణ చేసి యథావిధిగా ఉందని చెప్పేసి మళ్ళీ అధికారులు అందరూ కూడా స్పందించి వెంటనే గ్రామ పంచాయతీలకు వచ్చి ఉప సర్పంచుల చెక్ పవర్ పోలేదు, చెక్ పవర్ అదేవిధంగా కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పటికి కూడా తీసేయడానికి ఛాన్స్ లేదు అని చెప్పి వాళ్ళే చెప్పారు అధికారులే. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత దాదాపుగా ఆ ప్రకటన వచ్చి ఒక నెల 15 రోజుల తర్వాత నుంచి దిశ పేపర్లో కానీ వివిధ పేపర్లల్లో తెలంగాణ సెక్రటరీస్ ఫెడరేషన్ ఆ వాట్సాప్ గ్రూపులలో చాలా గ్రూపులలో వైరల్ అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక వార్త ఏమని వస్తుంది, పంచాయతీరాజ్ చట్ట సవరణకు 2018 చట్ట సవరణ కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తులో భాగంగా ముఖ్యంగా ఉప సర్పంచుల యొక్క చెక్ పవరు సవరించాలనే ఉద్దేశం ఉంది అని చెప్పేసి ఆ క్వశ్చన్ మార్క్ వీటి రాస్తున్నారు. వాస్తవంగా ఈ విషయము గవర్నమెంట్ నుంచి వచ్చిందా లేకపోతే పేపర్లలో వచ్చిందా తెలియదు. కానీ ఈ విషయాన్ని దాదాపు మా పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారి దగ్గరికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మంత్రి గారి దగ్గరికి, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఈ విషయాన్ని వాళ్లకు హక్కున చేర్చడం జరిగింది, అంటే వాళ్ళకు తెలియజేయపరచడం జరిగింది. కానీ ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేదు. దాదాపుగా 3 నుంచి 4 నెలలు అవుతుంది వైరల్ కాబట్టి, కానీ ఎట్లాంటి విషయం కూడా బయటకు రాకుండా గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఎలాంటి ఇది కూడా స్పందిస్తలేదు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కష్టపడి ఉప సర్పంచులుగా వార్డు మెంబర్ల ద్వారా వార్డు మెంబర్గా గెలవడానికి కూడా చాలా కష్టపడి ఉప సర్పంచులుగా గెలిచిన తర్వాత కూడా ఈ యొక్క చెక్ పవర్ ఉంటేనే మాకు ఎంతో కొంత విలువ ఉంటుంది. గ్రామాలలో ప్రతి ఒక్క పనికి కూడా మేము ఎలాంటి ఆటంకం కలిగించకుండా
సర్పంచ్ గారికి కానీ అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ మేము సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము, భవిష్యత్తులో కూడా వెళ్తాము. కానీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క చెక్ పవర్ అంశం అనేది ఎలాంటి లేదు, యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటన చేయాలనే ఉద్దేశం కొద్దీ చలో హైదరాబాద్, చలో హలో ఉప సర్పంచ్ అనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడ ఇందిరా చౌక్లో ముఖ్యంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా సీతక్క గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఎలాంటి ఉద్దేశం లేదు, ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ అదేవిధంగా కొనసాగుతుంది, వాళ్ళ హక్కులకు ఎలాంటి భంగం కలిగించము, గౌరవ వేతనం కూడా ఎంతో కొంత అంటే వార్డు మెంబర్లకు కానీ ఉప సర్పంచులకు కానీ కొంత కష్టపడుతున్నాం. కాబట్టి మా యొక్క చిల్లెలకు అంటే దాదాపు ప్రతిరోజు కూడా గ్రామాలలో పోతూ ఉంటే పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి, చిన్న గ్రామాలు ఉంటాయి, గరీబులు ఉంటారు, గుడిసెలో ఉండే వాళ్ళు ఉంటారు, ఇండ్లు లేని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున లేస్తే వాళ్ళు వస్తారు మా దగ్గరికి, ఎంతో కొంత ఖర్చు జరుగుతుంది, ఎంతో కొంత గౌరవ వేతనం అది అధికారికంగా ప్రకటించాలి, అసెంబ్లీలో కూడా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావన చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఈరోజు కానీ రేపు పొద్దున కానీ ఈరోజు అంటే ఈ క్యాబినెట్ మీటింగ్లో కానీ ఈ విషయాన్ని ప్రస్తావించి ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ అదేవిధంగా ఉంటుంది, మీకు ఎలాంటి హక్కులకు భంగం కలిగించమని చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా ఉప సర్పంచులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి వైపు నడుస్తూ ఉందా లేకపోతే ఏ విధంగా ఉంది? వాస్తవంగా స్టేట్ గవర్నమెంట్ అంటే ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ తీసేయాలనే ఆలోచన బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ లేవు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎలాంటి నిధులు కూడా లేవు. ఏమున్నా సెంట్రల్ నుంచే వచ్చినట్టున్నాయి ఈ మధ్య 15th ఫైనాన్స్. మాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా కొంత నిధులు ఇస్తే అభివృద్ధికి ఆటంకం కలగకుండా అభివృద్ధికి ముందుకు పోతామని, ప్రతి ఒక్క పల్లె బాగుపడుతుందనే ఉద్దేశం కొద్దీ మేము ఈ విషయాన్ని విన్నవిస్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులను కావచ్చు, అధికారులను కలిసి మా చెక్ పవర్ రద్దు చేయొద్దంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా మాకు పాజిటివ్గా స్పందించలేదు. అందుకే మేము అన్ని పార్టీల ఉప సర్పంచ్లను కలిసి ఇక్కడ ధర్నాకు దిగడం జరిగిందంటూ కూడా ఉప సర్పంచుల సంఘం నేతలు చెప్తుండడం జరిగింది. నమస్తే అండి, నా పేరు దీపక్ ముండే. నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఉన్నాను. డిమాండ్ ఏం లేదండి, మేము ఉప సర్పంచ్గా గెలిచిన తర్వాత మా ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కనీస వేతనం ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. మరియు గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో శిలాఫలకాల మీద ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యుల పేర్లు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా పెట్టాలనేది మా డిమాండ్. ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర సచివాలయ సభ్యులుగా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర సచివాలయ సభ్యులుగా వాళ్ళకి ఏదైతే నెలకు 2.5 లక్షలు ఉపకార వేతనం వస్తుందో, గ్రామాలు దేశానికి గ్రామాలే అభివృద్ధికి పట్టుకోమాలని మనం అంటాం. కాబట్టి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి మెంబర్లు మేమేమైతే ఉన్నామో మాకు కూడా వాళ్ళలాగా అంత పెద్ద వేతనం ఇవ్వకుండా కనీస వేతనం వార్డు సభ్యులకు 3,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే ఉప సర్పంచ్కు కనీస వేతనం 5,000 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీద మంత్రి సీతక్కని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? కలిస్తే ఆమె ఏం చెప్పారు మీకు? డెఫినెట్గా మా రాష్ట్ర కమిటీ గౌరవ సీతక్క గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా మాకు ప్రస్తుతానికైతే మేము ఆలోచిస్తున్నాము, అంటే క్లియర్గా కంక్లూజన్ వాళ్ళు మాకు ఇవ్వనందునే మేము ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ఈ ఆందోళన కార్యక్రమానికి రావడం జరిగింది. చెక్ పవర్ సంబంధించి కూడా ఉప సర్పంచ్లను దాంట్లో నుంచి తీసివేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అంతా ఉంది. మీకు అలాంటి సమాచారం ఏమన్నా అందిందా? ఏం చెప్పదలుచుకున్నారు ఆ విషయం? అదే అంటే మాకు కూడా మీలాంటి మీడియా మిత్రుల ద్వారానే సమాచారం అందుతుంది. ఎందుకంటే మేము డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళే యాక్సెస్ మాకు లేదు. కాబట్టి మేము మీడియా ప్రతినిధులే మాకు అన్న ఇలా జరుగుతుంది, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటేనే ఆ ఉద్దేశం మీదనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. డెఫినెట్గా మాకు ఏదైతే డిమాండ్ ఉందో ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు ఉపకార వేతనాల డిమాండ్ ఉందో ఖచ్చితంగా అది పరిష్కరించే వరకు మేమంతా ఐకమత్యంగా ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని.